యాక్చువల్గా ఇది ఆడియో స్టేజ్ లాగా అనిపించట్లేదు. మానిటరు, డైరెక్టర్ చైరు, కెమెరా ఇది ఆన్ లొకేషన్లో ఉన్నట్టుంది. జనరల్గా సినిమాకి ఒకసారి క్లాప్ కొడతారు. ఈ సినిమాకి ఆడియో వెంట దాదాపు 5-6 సార్లు కొట్టాం. సో ఎన్ని క్లాప్స్ కొడితే అంత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా సుకుమార్ గురించి చెప్పాలంటే నాకు పాత జనరేషన్లో సంగీతం శ్రీనివాసరావు గారు అంటే చాలా ఇష్టం. వెటరన్ డైరెక్టర్ ఆయన ఏ సినిమా చేసినా ప్రతిదీ అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి చేస్తారు. సో ఈ జనరేషన్లో అలాంటి గొప్ప డైరెక్టర్ సుకుమార్ గారు ప్రతి సినిమా అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి చేస్తారు. అలాగే ఆయన త్వరలో తీయబోతున్న రంగస్థలం గురించి మేము అందరం ఈగర్లీ వెయిటింగ్ సార్ సుకుమార్ సార్. అలాగే ప్రతి డైరెక్టర్గానే కాకుండా సో కొత్త డైరెక్టర్స్ అందరినీ ఇలా ఇంట్రడ్యూస్ చేయడం కూడా చాలా గొప్ప విషయం సార్. సో కుమారి 21F లాగే ఈ సినిమా కూడా సో డైరెక్టర్ హరిప్రసాద్ గారికి, అలాగే యాక్ట్ చేసిన అశోక్ అండ్ యాక్ట్రెస్ ఈషా అందరికీ, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్, నా సినిమాలన్నింటికీ అతనే మ్యూజిక్ డైరెక్టర్, పటాస్, సుప్రీం, ఇప్పుడు రాజాది గ్రేట్. సో ఈ సినిమా కూడా నీకు మంచి బ్రేక్ రావాలని కోరుకుంటుండాలి. సో వన్స్ అగైన్ ఐ విష్ యూ ద ప్రొడ్యూసర్స్ అందరికీ నా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేచర్ మనతో మాట్లాడుతుంది, ఎప్పటికప్పుడు మనకు తన సందేశాన్ని ఇస్తుంది. మీరు కరెక్ట్ మార్గంలో వెళ్తున్నారా లేక తప్పుడు మార్గంలో వెళ్తున్నారా అని సూచించే 13 వార్నింగ్ సంకేతాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సునామీ వచ్చే ముందు పక్షులకి, జంతువులకి, సముద్రంలోని చేపలకి ముందే తెలుస్తాయని చాలామంది అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం, మనకి ఏం జరగబోతోందో అని ప్రకృతికి ముందే తెలుస్తుందా అంటే